అసలు ఇలా అవుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా భయంకరంగా అనిపించింది జర్నీ. ఏంటి ఏమని మీకు ఈ వీడియో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్ టైమ్ నేను మా సిస్టర్ కలిసి ఇంటికైతే వెళ్తున్నాం బెంగుళూరు. చాలా సార్లు వచ్చాం గానీ కలిసి వెళ్ళేది ఫస్ట్ టైమ్ అన్నమాట. మా సిస్టర్ చెర్రీ బస్ అని బుక్ చేసింది. 700 పర్ పర్సన్. సో, వీకెండ్స్‌లో కదా! సో, బసెస్ అయితే దొరకలేదు. లాస్ట్‌కి దొరికింది. ఓకే. అడ్జస్ట్ అయ్యాము. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఏసీ వర్క్ అవ్వట్లేదు. అందుకని ఒక 2 అవర్స్ బ్రేక్ 2½ అవర్ మొత్తం 2½ అవర్ అయింది. మధ్యలో కూడా హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి సో ఇంకా టీ తాగేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వెయిట్ చేసాం స్టార్ట్ అయింది. బట్ ప్రాబ్లం ఏమంటే వీళ్ళు లేట్ అయిందేమో తెలీదు. చాలా స్పీడ్ గా వెళ్ళింది బస్ అయితే. ఎన్ని టైమ్స్ వెళ్ళాను కానీ హైదరాబాద్ బెంగళూరు ఫస్ట్ టైం నాకు ఈ జర్నీ అసలుకి మర్చిపోలేను. అంత భయంగా అనిపించింది. ఇంటికి వెళ్తే చాలు సేఫ్ గా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. వకుల్మాత టెంపుల్ చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కళ్ళు మూసుకొని నిద్రే పోలేదు అసలు. మా సిస్టర్ హ్యాపీగా నిద్రపోయింది. నేను ఒక్కడే మేల్కొని ఉన్నా. సో మీకు ఇలాంటి జర్నీ ఎప్పుడైనా జరిగిందా? జరుగుంటే మీకు ఎలా అనిపించింది